స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు ప్రియులారా? చాలా సంతోషం. మరొకసారి మనందరం ఈ రీతికి కలుసుకోవటం, ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం నాకెంతో సంతోషకరంగా ఉంది. ప్రియులారా, మీకు ఒక శుభవార్త తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మన కార్యక్రమం ప్రతి శుక్రవారం రాత్రి 7:30కు ప్రసారం అవుతున్న సంగతి మీకు తెలుసు. జూలై 1వ తారీఖు నుంచి కీర్తన ఛానల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మన కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. శుక్రవారం 7:30కు వచ్చే కార్యక్రమంతో పాటు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మన కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. దేవుడు ఆ రీతిగా మనకి అవకాశం ఇచ్చారు. కాబట్టి ప్రియులారా, ఈ కార్యక్రమాలు ఈ రీతిగా కొనసాగించబడట్లో మీ ప్రార్థన, సహాయ సహకారాలు చాలా గొప్పవి. దేవుడు మీకు తగిన ప్రతిఫలం, దీవెన దయచేస్తారని నేను విశ్వసిస్తూ ఈ మాటను మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దయచేసి ప్రతిరోజు ఈ కార్యక్రమాలు చూడండి, దీవించబడండి, అనేకమైన విషయాలు నేర్చుకొని మీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు రాకడ కొరకై సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీకు స్క్రీన్ మీద కనబడుతున్న రీతిగా మనము సంపూర్ణత అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. క్రీస్తునందు మనందరము కూడా ఏమవ్వాలంటే సంపూర్ణులం కావాలి. సంపూర్ణులం అయి ఆయన ఎదుట, ప్రభు ఎదుట మనం నిలబెట్టబడాలి. ఇది క్రైస్తవ జీవితం యొక్క ధ్యేయం, గురి అయ్యన్నదన్నమాట. కాబట్టి ప్రియులారా, ఏదో దేవుని నమ్ముకున్నామని, ప్రార్థనకి వెళ్తున్నామన్నట్టు, అలాగే ప్రార్థనలు చేస్తున్నామన్నట్లుగా కాకుండా మన గురి, మన గమ్యం, మన ధ్యేయం ఏమిటో ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఆ రీతిగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాల్సిన అవసరత మనకున్నది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఏంటి మన గురి, ఏమిటి మన ధ్యేయం అని అంటే, మన ఆధ్యాత్మిక జీవితంలో సంపూర్ణులం కావాలి. ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన మనము పరిపూర్ణులం కాదు. ఎన్నో లోపాలు ఉన్నాయి, ఎన్నో సరి చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, దిద్దుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, నూతన పరచబడాల్సిన విషయాలు ఉన్నాయి. వాటన్నిటిని మనము గుర్తించి వాక్య గ్రహింపు మనకు కలుగుతున్న కొలది మనము ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణతలోకి మనం వెళ్ళవలసిన అవసరత ఉన్నది అనే సంగతిని నేను దేవుని సేవకునిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియులారా, దానిలో భాగంగా మనము ఏ విషయాలలో పరిపూర్ణులం, సంపూర్ణులం కావాలో ధ్యానం చేస్తూ ప్రస్తుతం పరిశుద్ధతలో మనము సంపూర్ణులం కావాలి అనే సంగతిని గురించి ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధతను గురించి అనేకమైన సంగతులు మనం ధ్యానం చేసి ప్రస్తుతం ఒక రక్షించబడిన వ్యక్తి పరిశుద్ధతలో పరిపూర్ణుడు కావాలి, పరిపూర్ణతలోకి రావాలి అని అంటే ఏం చేయాలి అనే సంగతుల గురించి మనం ధ్యానం చేస్తూ, ప్రియులారా, అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం.
ఒకసారి ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసి కొందాము. ప్రియులారా, చదవబడిన ఈ వాక్య భాగంలో మనం చూస్తే ఒక వ్యక్తి తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణతను పరిశుద్ధతలో సాధించాలి అని అంటే, పరిశుద్ధతలో సంపూర్ణతలోకి రావాలి అని అంటే ఏం చేయాలో దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ఏం చేయాలి? భయము కలిగి ఉండాలని వాక్యం చెప్తా ఉంది. ఆధ్యాత్మిక జీవితంలో దేవుని గుర్చిన భయం మనకు చాలా విలువైనది, అవసరమైనది. కాబట్టి ప్రియులారా, మనము భయముతో వణకుతో మన సొంత రక్షణను కొనసాగించుకోవాలని అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో తెలియచేయటం జరిగింది. కాబట్టి దేవుని పిల్లలుగా మన జీవితంలో ప్రియులారా, భయముతో మన యొక్క పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. అయితే మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఏ ఏ విషయాల్లో భయం కలిగి మనం నడుచుకోవాలో ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో, మొదటి పత్రికలో తిమోతితో చెప్పిన ప్రియులారా కొన్ని ప్రాముఖ్యమైన విషయాల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ భాగంలో తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వాక్యాలు కలుస్తున్నాయి. ఆ వాక్య భాగాన్ని కూడా మనం చదువుకుందాం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అనే మాట ఇక్కడ మనకి తెలియచేయబడుతున్నది. ప్రియులారా, దేవుని సేవకుడైన తిమోతి తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఏ ఏ విషయాల్లో విశ్వాసులకు మాదిరిగా ఉండాలో ఇక్కడ పౌలు గారు సూచిస్తూ ఉన్నారు. మొదటిది మాటలోను, రెండవది ప్రవర్తనలోను, మూడవది ప్రేమలోను, 4వది విశ్వాసంలోను, 5వది పవిత్రతలోను మాదిరిగా ఉండాలి అని వాక్యం చెప్పబడుతుంది. అంటే దాని అర్థం ఏంటి? ఈ 5 విషయాలలో ఒక సేవకునిగా తిమోతి పర్ఫెక్ట్నెస్లోకి రావాలి, అనగా సంపూర్ణతలోకి రావాలి. అదే సమయంలో తిమోతిని అనుసరించి దేవుని పిల్లలుగా పిలువబడుతున్న సంఘస్థులు కూడా, విశ్వాసులు కూడా ఆ రీతిగా ఈ 5 విషయాలలో జాగ్రత్తగా తమ జీవితాన్ని కాపాడుకోవాలి. ఈ 5 విషయాల్లో భయముతో జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరతను దైవజనుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, తెలియచేస్తూ ఉన్నాడు అనే సంగతిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 5 విషయాలలో గత పర్యాయం మనము మొదటి మాటను గురించి చూసాం. మొదటి మాట మాటలోను అనే విషయాన్ని గురించి గత పర్యాయం మనం ధ్యానం చేశాం. రెండవది ప్రవర్తనలోను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, క్రైస్తవ జీవితానికి మిగిలిన జీవితాలకి తేడా ఎక్కడ కనబడుతుందనంటే, ఎక్కడ కనబడుతుంది, ఎక్కడ కనబడాలి అంటే ప్రవర్తనలో. ఇది చాలా ముఖ్యమైనది. క్రైస్తవ జీవితానికి ఇతర జీవితాలకు చాలా ముఖ్యమైనది ఏంటిదనంటే ప్రవర్తన. దేవుని వాక్యం ఏం చెబుతున్నదో ఆ రీతిగా మనం నడుచుకోవాల్సిన అవసరత మనకు పరిశుద్ధ గ్రంథం నొక్కి వక్కాణిస్తూ ఉన్నది, స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలుగా మన జీవితాల్లో ప్రవర్తన అనేది చాలా ముఖ్యమైనది. దేవుని వాక్యం ఎంత తెలుసు, అది ప్రామాణికత కాదు. ఎంత నేర్చుకున్నావు, ఎన్ని పుస్తకాల గురించి నువ్వు వ్యాఖ్యానం చేయగలవు, కాదు కాదు కాదు. నీవు ఎంత వాక్యానికి విధేయత చూపించావు అనేది చాలా ముఖ్యమైనది. పెద్దలు అంటారు, సముద్రం అంత జ్ఞానము కంటే ఒక ఔన్సు అనుభవం గొప్పది అన్నారు. ప్రియులారా, మనకు దేవుని వాక్యం తెలిసి ఉండటం మంచిది. అయితే తెలియబడిన వాక్యానికి ఎంత విధేయత చూపిస్తున్నామనేది చాలా ముఖ్యమైనది. దేవుడు మన దగ్గర ఏం కోరుకుంటున్నాడు అని అంటే విధేయతను కోరుతున్నాడు. వాక్యమునకు విధేయత, వాక్యమును అంగీకరించి ఆ ప్రకారంగా నడుచుకునుట అనేది క్రైస్తవ జీవితంలో చాలా చాలా అతి ముఖ్యమైన సంగతి అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. వాక్యమునకు విధేయత, వాక్యమును అనుసరించి నడుచుకునుట అనేది క్రైస్తవ జీవితంలో ప్రియులారా ప్రథమమైనది, ప్రధానమైనది అనే సంగతిని మనం ఎన్నడే కానీ మర్చిపోవడానికి వీల్లేదు. ప్రియులారా,
ప్రవర్తన లేని క్రైస్తవ్యం వాసన లేని పువ్వు లాంటిది. చూడటానికి అందంగా ఉండొచ్చేమో, కానీ అది తయారు చేయబడినది, అది వాసన లేనిది. ప్రియులారా, ఇంకా దాని గురించి ఎంతగా మనం చెప్పుకున్నా కూడా తక్కువేం కాదు. అది పనికొచ్చేది కాదు, అది దేవుడు మెచ్చేది కాదు. దేవుడు ఏం కోరుతున్నాడు అంటే మన దగ్గర ప్రవర్తన కోరుతున్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ప్రవర్తన అనేది చాలా ముఖ్యమైనది. భక్తుడైన సొలొమోను గారు తాను వ్రాసిన ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ఇలా వ్రాసాడు. 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఎంత చక్కని హెచ్చరిక! దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అంటే దీని అర్థం ఏంటి? మందిరంలో జాగ్రత్తగా ఉంటే చాలేనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మందిరంలో మంచిగానే ఉంటాం, మందిరంలో గుండ్రంగా ఎటు దిప్పితే అటు తిరుగుతాం. మందిరం నుంచి బయటకు వచ్చిన తర్వాత కదా మన అసలు ప్రవర్తన, మన అసలు స్వరూపం, అసలు స్వభావం బయటకు వచ్చేది. ఇంట్లో కదా మన యొక్క స్వభావం బయటపడేది, వీధిలో కదా, పనిచేసే స్థలంలో కదా, ఒక శోధన వచ్చినప్పుడు కదా, ఒక సమస్య వచ్చినప్పుడు కదా మనమేంటో రుజువు చేయబడేది. మనలో ఉన్న అసలు వ్యక్తి ఎవరో బయటకు వచ్చేది అప్పుడు కదా. ప్రియులారా, నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు, నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను ఈ వాక్యాన్ని, నీవు దేవుని మందిరానికి పోయే వ్యక్తివి, నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండు. నీవు దేవునితో సంబంధం కలిగిన వ్యక్తివి, నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండు. నీవు దేవునితో సంబంధం కలిగిన వ్యక్తివి, ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు. ఆహా, ఇది ఎంత కీలకమైన విషయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మిక జీవితంలో చాలా జాగ్రత్తగా మనం ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించట్లయితే ప్రియులారా, మనకు రకరకాల ప్రవర్తనల గురించి దైవ లేఖనం జ్ఞాపం చేస్తున్నది. ప్రియులారా, చదవడానికి ఇది సమయం కాదు, కానీ నేను వాటిని మీ ఎదుటి తీసుకురావడానికి ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రియులారా, లేవీకాండం 19వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే అక్కడ మనకేం కనబడుతుందో తెలుసా? దుష్కామ ప్రవర్తన మనకి అనే ఆ పదం కనబడుతుంది. దుష్కామ ప్రవర్తన. జాగ్రత్తగా వినండి. కామం మన శరీరంలో ఉన్న అదొక ప్రవర్తన, దాన్ని మంచిగా వాడాలి. అయితే ఈ కామమును ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా వాడటం అనేది చాలా ప్రమాదకరమైనది. దుష్కామ ప్రవర్తన. ఎవరిని వివాహం చేసుకుంటున్నారు? నేటి దినాల్లో చూస్తే వావి వరుసలు లేని వివాహాలు, చెవులు గింగురమనే వార్తలు వినబడుతున్నాయి. అన్నా చెల్లెళ్ళు వివాహాలు చేసుకుంటున్నారు, వరుస కాదు వివాహాలు చేసుకుంటున్నారు. ఒక క్రమం ఉన్నది కదా, క్రమంతో మనకు పని లేదు. దుష్కామ ప్రవర్తన చాలా దారుణం, చాలా భయంకరమైన విషయాలు. వరుసకు తల్లి లాంటిది, పెద్దది, వయసులో పెద్దది, బరి తెగించి ప్రవర్తిస్తున్న ప్రవర్తన దుష్కామ ప్రవర్తన. ఎంత చెడ్డది! అంత మాత్రమే కాకుండా మూర్ఖ ప్రవర్తన దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఇలా వ్రాయబడి ఉన్నది. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి. గమనించారా ప్రియులారా? మూర్ఖ ప్రవర్తన. ఏంటి మూర్ఖ ప్రవర్తన? వాక్యం ఏం చెబుతుంది నాకు అనవసరం, సేవకుడు ఏం చెబుతున్నాడు నాకు అనవసరం, భార్య ఏం చెబుతుంది, భర్త ఏం చెబుతున్నాడు, తల్లిదండ్రులు ఏం చెబుతున్నారు నాకు అనవసరం. నేను అనుకున్నది చేస్తాను అంతే. మూర్ఖ ప్రవర్తన. నేను అనుకున్నట్టు జరగాలి, దాని ద్వారా ఎటువంటి నష్టాలైన రాని తర్వాత సంగతి. నా ఇష్టం నెరవేరాలంతే, నేను అన్నట్టుగా చేయాలి. నువ్వెంత పాస్టర్ అయితే నాకెందుకు, నేను చెప్పినట్టు జరగాలి అంతే.
మీరు కన్నవారా అయ్యుండొచ్చు, అయినా నేను చెప్పినట్టు జరగాల్సిందే. నువ్వు చేసుకున్న వాడివే అయ్యుండొచ్చు, అయినా నేను చెప్పినట్టుగా చేయాలి, నేను అనుకున్నట్టుగా జరగాలి. ఎన్ని దారుణాలండి. దీన్ని ఏమంటారు? మూర్ఖత్వం కాదు. దేవుని పిల్లలు ఇటువంటి మూర్ఖ ప్రవర్తన కలిగి ఉండొచ్చా? ఇది ఎంత ప్రమాదకరమైన స్వభావం. అటువంటి ప్రవర్తన దేవుని పిల్లలకు తగునా? ఒక రక్షించబడిన వ్యక్తిగా నీ జీవితంలో మూర్ఖ ప్రవర్తన మంచి ప్రవర్తన? దాని ద్వారా వచ్చే ప్రతికూలతలు ఎంత భయంకరంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేసుకోవాలి కదా. ప్రియులారా, మూర్ఖ ప్రవర్తన దేవుని పిల్లల్లో ఉండకూడదు. ఇవి ఉండకూడని ప్రవర్తనలు దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ప్రియులారా, కీర్తన గ్రంథం 107వ కీర్తన 17వ వాక్యంలో మనం చూస్తే దుష్ట ప్రవర్తన, దుష్టత్వాన్ని అనుసరించి నడుచుకునే ప్రవర్తన. అతల్య తన పిల్లలకు దుష్టత్వాన్ని నేర్పించిందటండి. దుష్టత్వాన్ని నేర్పించింది. ఏంటి దుష్టత్వం? వాడు ఏం చేసినా చెల్లుబాటు అవ్వాల్సిందే. అది మంచి చెడు అనవసరం. దుష్ట ప్రవర్తన నేర్పించింది. వాడు ఏమనుకుంటే అది జరగాలి. వాడు పట్టుకున్నది వాడికి కావాలి, వాడు కోరుకున్నది వారికి కావాల్సిందే, వాడు కోరుకున్నట్టు జరగాల్సిందే. దుష్టత్వం నేర్పించింది. దుష్టత్వంతో కూడిన ప్రవర్తన దేవుని పిల్లలమైన మన జీవితాల్లో ఉండకూడదు కదా. చాలామంది జీవితాల్లో దుష్టత్వం ఉంటానే ఉంటుంది. దేవుని సన్నిధికి వస్తారు కానీ తమ గర్వాన్ని విడిచిపెట్టకుండా జీవిస్తూ ఉంటారు. గర్వపు చేష్టలు, తమ యొక్క ఉద్యోగాలను బట్టి అతిశయించే విశ్వాసులు, తమ యొక్క హోదాలను బట్టి, సమాజంలో ఉన్న గొప్పతనాలను బట్టి, ఆర్థిక స్థితిగతులను బట్టి అతిశయించి గర్వించే ప్రవర్తన దుష్ట ప్రవర్తన కాక ఏ ప్రవర్తన అవుతుంది? నువ్వు ఒకవేళ రాజు అయితే అవ్వచ్చు, అయితే యాజకుల మీద తిరుగుబాటు చేస్తావా? ఎంత దుష్టత్వం అది! దేవుడు వెంటనే దాని ప్రతిఫలం చూపించాడు. కుష్ఠవ్యాధి వచ్చింది. ప్రియులారా, చాలా దారుణంగా కుష్ఠవ్యాధితోనే చచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నొసట కుష్టు వచ్చింది. ఏంది రాజుగారికి కుష్టు వచ్చింది? దేశం ఎంత అవమానం అండి! ఎంత భయంకరమైన విషయం అండి అది. ప్రియులారా, దుష్టత్వం భయంకరమైనది. దేవుని అనుసరించిన వ్యక్తే, దేవుని సహాయం పొందిన వ్యక్తే, వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తే, కానీ స్థిరపడిన తరువాత, దినవృత్తాంతం 2వ గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. ఉజ్జియా స్థిరపడిన తరువాత అవిధేయుడైపోయాడు. యాజకుల మీద తిరుగుబాటు చేశాడు, దేవుని మీద తిరుగుబాటు చేశాడు. యాజకులు చేయాల్సిన పని తాను చేస్తానని చెప్పి విర్రవీగి దుష్టత్వంతో ప్రవర్తించాడు. దేవుడు ఊరుకోలేదు. క్రీస్తునందు ప్రియులారా, జాగ్రత్తగా వినండి. పాత నిబంధనలో కాదు, క్రొత్త నిబంధనలో కూడా దైవజనుని స్థానాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తున్నది. దైవజనుని స్థానాన్ని ఖచ్చితంగా మనం గౌరవించి తీరాల్సిందే. తిరుగుబాటు చేసే గుణం, ఎదురు చెప్పే గుణం మంచిది కాదు. తిరుగుబాటు స్వభావం ఎందునా మంచిది కాదు. ప్రియులారా, ఈ విషయాల్లో చాలా మెలకువగా ఉండాల్సిన అవసరం మనకుంది. తెలియని సంగతిని అడగటం, ఒకవేళ నిజంగా వారు దారి తప్పుతూనంటే వారిని అడగటం తప్పు కాదు అది. అయితే వారు వాక్యానుసారంగా వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి దైవ చిత్తాన్ని నెరవేర్చే దైవజనుడు గనక నీ సంఘ కాపరి అయితే వారికి నువ్వు ఎంత అప్పగించుకుంటే నువ్వు అంత ధన్యుడవు, ధనిరాలివి. ఎంతగా అప్పగించుకుంటే నువ్వెంత మేలు పొందుతావో చెప్పడానికి వీలు లేదు ప్రియులారా. అటువంటి సేవకులు కలిగి ఉండటం అనేది గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం. సేవకులు కూడా మనుషులే కదా. సహజంగా కలిమి కలిగిన వారు ఏం కోరుకుంటారు? పొగడ్తలు కోరుకుంటారు, ఘనతను కోరుకుంటారు, ఆధిక్యతలు కోరుకుంటారు. అవి గనక అందితే వారు తమ ధనమును సంతోషంగా ఇవ్వడానికి ఇష్టపడతారు. ఒకవేళ ఈ శోధనకు గురైన సేవకుడు నువ్వు కోరుకున్న వాటిని ఇవ్వచ్చేమో, దాని ద్వారా నువ్వు ఎంతో నష్టపోతున్నావు. అది మంచిది కాదు, అది క్షేమకరమైనది కాదు. ప్రియులారా, ఆ ప్రవర్తన మంచిది కాదు.
అలాంటి ప్రవర్తన దేవుని పిల్లలమైన మన జీవితాల్లో ఉండడానికి వీలు లేదు అని దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తున్నది. సేవకుడు నీ మాట వినటం కాదు, సేవకుడి మాట నువ్వు వినాలి. సేవకుడు నువ్వు చెప్పినట్టుగా నడుచుకోవడం కాదు, సేవకుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి. సేవకుడు వాక్యం చెప్పినట్టుగా నడుచుకోవాలి. ఇద్దరు కలిసి వాక్యానికి లోబడాలి. సేవకుడు సంఘము సేవకునికి లోబడాలి, సేవకుడు సంఘం కలిసి వాక్యానికి లోబడాలి. వాక్యమే ప్రధానమైనది. కాబట్టి ప్రియులారా, దుష్ట ప్రవర్తన అనేది దేవుని పిల్లల జీవితాల్లో ఉండడానికి వీల్లేదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అపొస్తలుడైన పేతురు గారు కూడా మరొక సంగతి మనకు తెలియజేస్తారు. దేవుని వాక్యాన్ని చదువుదాం. 1వ అధ్యాయం 18వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ ఈ మాట రాయబడి ఉన్నది. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియులారా, వ్యర్థ ప్రవర్తన ఏంటిది? పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన. ఒక వ్యక్తి రక్షించబడక మునుపు ఈ వ్యర్థ ప్రవర్తన కలిగి ఉండొచ్చు, కానీ రక్షించబడిన తర్వాత ఈ వ్యర్థ ప్రవర్తన ఉండడానికి వీల్లేదు. ఏంటిది ఇక్కడ వ్యర్థ ప్రవర్తన? పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన అంటే, ప్రియులారా జాగ్రత్తగా వినండి, తాతల కాలం నుంచి వస్తున్న ఆచారాలు కొన్ని ఉంటాయి. అవి ఎందుకు ఏమిటి అనవసరం, ఎందుకు ఏమిటి అనవసరం. వాళ్ళు చేశారు మేము చేస్తాం, అనాదిగా వస్తుంది మేము అట్లా చేస్తాం అని చెప్పి ప్రియులారా ఒక క్రైస్తవ వ్యక్తి చేయటానికి వీలు లేదు. ఈ మధ్య కాలంలో మా కుటుంబంలో ఒక వివాహం చేసినప్పుడు ప్రియులారా ఆ వివాహం ఏ రోజున పెట్టామంటే అమావాస్య రోజున పెట్టాం. ఒక మాస్టర్ గారు అన్నారు, అమావాస్య రోజున ఎట్ట పెట్టారండి అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఏ విడిచిపెట్టట్లేదు? వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టలేదు, పితృపారంపర్యాచారాలు విడిచిపెట్టట్లేదు. నేను అన్నాను, మనం నమ్ముతుంది అమావాస్య పౌర్ణమును కాదు కదండి, మనం నమ్ముతుంది యేసుప్రభువును. మనం యేసుప్రభువుని కదా నమ్మాల్సింది. మన విశ్వాసం ప్రభువు మీద కదా, మన విశ్వాసం దేవుని మీద కదా. మనం విశ్వసించాల్సింది ఆచారాలను బట్టి కాదు కదా. ప్రభువుని ఎరగని వ్యక్తి అటువంటి చేశారంటే ఆక్షేపణ లేదు. ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా విశ్వాసం కలిగిన వ్యక్తిగా క్రీస్తునందు కదా నువ్వు విశ్వసించాల్సింది. రోజుల యందే నువ్వు విశ్వసించాల్సింది, నెలల యందా నీ విశ్వాసం, ఆచార కర్మకాండల యందా నీ విశ్వాసం. ఇది వ్యర్థ ప్రవర్తన అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రియులారా, చాలామంది క్రైస్తవులు ఈ వ్యర్థ ప్రవర్తన దగ్గర చిక్కుకుపోతున్నారు. ప్రజలను తృప్తిపరచడం కొరకు కొంతమంది సేవకులు, తమను తాము తృప్తిపరచుకోవడం కొరకు కొంతమంది విశ్వాసులు, బంధువులని రక్త సంబంధికులని తృప్తిపరచడం కొరకు మరికొంతమంది విశ్వాసులు. టోటల్గా అందరూ కలిసి దేవుని వేదనకు గురి చేస్తున్నాం. మన ప్రవర్తన వ్యర్థ ప్రవర్తనగా మారిపోతుంది. ఎంత ప్రమాదకరమైంది. ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియులారా, ఈ విషయాల్లో మనం చాలా మెలకువగా ఉండాల్సిన అవసరతను దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మన ప్రవర్తన వ్యర్థ ప్రవర్తన కాకూడదు. ఎందుకు వ్యర్థ ప్రవర్తన అవుతుంది అని అంటే, వాక్యమునకు వ్యతిరేకమైన ప్రతి ప్రవర్తన వ్యర్థ ప్రవర్తనే. దానికి సమాజం కూడుకోవచ్చు, దానికి సపోర్ట్ ఎక్కువగా ఉండొచ్చు, దానిని వందల కొలది ప్రజలు, వేల కొలది ప్రజలు, లక్షల కొలది ప్రజలు సమర్థించవచ్చు. ప్రియులారా, మన సమర్థనను దేవుడు అంగీకరించడు. దేవుడు తన వాక్యాన్ని ప్రక్కన పెట్టేవాడు కాదు. సో దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటి అని అంటే, పితృపారంపర్య ఆచారమైన పద్ధతులను మనం ఖచ్చితంగా విడిచిపెట్టాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు దీన్ని చాలా కఠినంగా మాట్లాడాడు. మత్తయి సువార్త 15:7 కనుక మనం గమనించినట్లయితే ఈ విషయాలు మనం చూస్తాం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి.
ప్రియులారా, యేసు ప్రభు వారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఎందుకు దూరంగా ఉన్నది అని అంటే, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములుగా బోధిస్తున్నారంటే నాటి బోధకులు మనుషులు కల్పించిన పద్ధతులు. దయచేసి ఈ మాటను గుర్తుపెట్టుకుందాం. మనం అనుసరించే ప్రతి పద్ధతి వాక్యానుసారమైనదై ఉండాలి. ప్రతి పద్ధతి వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేదై ఉండాలి. ఎవరు చేస్తారని అట్లాగా అనకూడదు, ఎవరున్నారు అట్లా చేసేవాళ్ళు అనకూడదు. ఎవరి ప్రవర్తన వారిదే, ఎవరి నడవడిక వారిదే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో వారు ఏం చేస్తున్నారంటే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా బోధిస్తూ ఉన్నారు, ప్రజలు అనుసరిస్తూ ఉన్నారు. ప్రియులారా, అయినా కూడా దేవుని ఎంతో ఘనపరుస్తూ ఉన్నారు. అబ్బా, ఎంత గొప్ప ఆరాధన చేస్తున్నారో, ఎంత గొప్పగా స్తుతిస్తున్నారో, ఎంత గొప్పగా మహిమపరుస్తూ ఉన్నారో. దానిని యేసు ప్రభు వారు పలుకుతున్న మాట ఏంటంటే వ్యర్థ ఆరాధన, వేస్ట్ వర్షిప్. ఆ ఆరాధన వ్యర్థమైపోయేది అని చెప్తున్నాడు. అబ్బా, ఎంత బాధ కలుగుతుంది, ఎంత వేదన కలుగుతుంది. మనము చేసే ఆరాధన దేవుని దగ్గర ఎన్నిక లేనిదైతే, మనము చేసే స్తుతులు ఎన్నిక లేనివైతే, రేపటి దినాన గాలికి చెదరగొట్టే పొట్టులాగా మన ప్రవర్తన మారిపోతే ఎంత దుఃఖకరం. ప్రియమైన సోదరి సోదరుడా, నీవు ఎవరివైనా సరే నీ ప్రవర్తన చాలా విలువైనది, నీ నడవడికి చాలా విలువైనది. దేవుడు నీ ప్రతి విధ ప్రవర్తనను లెక్కలోకి తీసుకుంటూ ఉన్నాడు. అది వ్యర్థమైన ప్రవర్తనగా, దుష్కామ ప్రవర్తనగా, మూర్ఖ ప్రవర్తనగా ఉన్నట్లయితే అది దేవుని దగ్గర ఏ మాత్రము కూడా నిలిచేది కాదు. దాని దగ్గర నుంచి, వాటి వలన ప్రభు దగ్గర నుంచి నీవు పొందుకోబోయే మెప్పు, మహిమ, ఘనత ఏమీ ఉండదు. ప్రియమైన సోదరి సోదరుడా, ఒకానొక రోజున ప్రభు ఎదుట నిలబడాలి కదా. నిలబడినప్పుడు ఆయన నిన్ను చూచినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడా, బడా నమ్మకమైన మంచి దాసురాలా అని కదా నిన్ను పిలవాల్సింది. నిన్ను బట్టి ఆయన సంతోషించాలి కదా, నిన్ను బట్టి ఆనందించాలి కదా. ఆ దినాన నిన్ను బట్టి ఆయన ఆనందించాలంటే అది ఈ రోజునే ప్రారంభం కావాలి, ఇప్పుడే జరగాలది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని నాడు తండ్రి కుమారుని గురించి ఏ రీతిగా సాక్ష్యం ఇచ్చారో, ఈ రోజున నీ గురించి, నా గురించి కూడా తండ్రి ఆ విధంగా సాక్ష్యం ఇవ్వగలిగితే ఆ దినాన ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆహా, ఎంత గొప్ప ఆనందాన్ని అనిపిస్తామో. ప్రియమైన సోదరి సోదరుడా, నేను ఈ వర్తమానాన్ని ముగించిన ముందుకు ఈ మాట వినండి. నీవైనా నేనైనా మరెవరమైనా సరే సంతోషపెట్టాల్సింది మనుషులని కాదు, అనుసరించాల్సింది మన పద్ధతులు కాదు. మనం అనుసరించాల్సింది దేవుని వాక్యాన్ని, మనం సంతోషపెట్టాల్సింది దేవుణ్ణి అనే సంగతిని గుర్తించి అటు శ్రేష్టమైన జీవితాన్ని జీవిద్దాం. ఈ ప్రవర్తనలో భయము కలిగి మనం నడుచుకుందాం. ప్రభు ఎదుట మనము పరిశుద్ధతలో సంపూర్ణతను సాధిద్దాం. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన. మా ప్రియమైన తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రకటించబడిన నీ మాటలకు మీరు నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాలు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మా ప్రవర్తన సరైనదిగా ఉండినట్లు మాకు సహాయం చేయండి తండ్రి. మా ఎడల కృప చూపించండి తండ్రి, మా ఎడల కృప చూపించండి. ఈ కార్యక్రమం వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించండి, వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యాలతో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి, అసమాధానం దర్శించి సమాధానం దయచేయండి. చదువుకుంటున్న బిడ్డల చదువులు వారికి తోడుగా ఉండండి తండ్రి. వివాహానికి ఎదుకొచ్చిన బిడ్డల వివాహ విషయాలు సహాయం చేయండి. బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నారు, దర్శించి గర్భఫలం దయచేయండి. విశేషంగా మమ్మల్ని అందరినీ మీరు అక్కడ కొరకే, రాజ్యం కొరకే సిద్ధపరిచి ఆశీర్వదించి మహిమ పొందుదురని యేసయ్య ఉన్నత నామమున ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడేయండి. తన రాకడ కొరకై, రాజ్యం కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ
కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా.